మా ఉద్దేశం అది కాదు మల్లప్ప. ఎలాగూ ఇంత దూరం వచ్చాం, అదిగో అక్కడే కదా ఉంది, అందరం కలిసి వెళ్దాం, సంతోషంగా ఉంటుంది కదా. అలాంటిదేం లేదండి. ఇంత దూరం తీసుకొచ్చి మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం నాకు అలవాటు లేదండి. మీకు ఏం జరుగుతుందో అదే నాకు కూడా జరుగుతుంది అనుకుంటాను. మల్లప్ప రా వెళదాం. కానీ ఈ దెయ్యాలు భూతాలు ఉన్నాయని ఎవరు కనిపెట్టలేకపోయారు. దెయ్యాలనేవి ఉండకూడదు అంటే మనుషులు కూడా ఉండకూడదు కదండి. ఓ, నువ్వు అలా వచ్చావా? మనిషి ఏం చేస్తాడు? పాపమేమీ కాదండి. ఈ పనికి మాలిన మనిషికి ఆశ చాలా ఎక్కువ అండి. హఠాత్తుగా కింద పడి చచ్చిపోయి పిశాచంలాగా తిరుగుతూ ఉంటారు. అదే ఆ కాలంలో మనుషులు అర్ధరాత్రి పూట తిరుగుతూ ఉన్న సమయంలో దెయ్యాలు వాళ్ళ ముందుకొచ్చి డాన్సులు వేసేవంట కదా. డాన్సులు వేయడం కంటే ఇబ్బంది పెట్టడమే ఎక్కువ. ఈ విషయాలన్నీ నాకు మా నాన్న మా తాతయ్య చెప్తూ ఉండేవారండి. మీ నాన్న తాతయ్య దెయ్యాలను చూశారు, కానీ మీరెప్పుడు చూడలేదా? నేనెప్పుడు చూడలేదండి. ఇంటి గుమ్మంలో చూసి భయపడి ఇంటి నుంచి హాస్పిటల్కి, హాస్పిటల్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి హాస్పిటల్కి భయపడుతూ తిరుగుతూ ఉండాలి. అర్థమైందా? ఇంతకీ అవి ఏం చేస్తాయి? పని ముగించుకుని రాత్రి సమయంలో ఇంటికొచ్చేటప్పుడు దెయ్యాలు ఆ మనుషుల్ని పట్టుకుని కొట్టి తన్ని నుజ్జు చేసి పారిపోతాయి. తెల్లారిన తర్వాత ఊరి జనాలు బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఇంటి ముందు పడేసి వెళ్ళిపోతారు. దారిలో పులుందని తెలిసినా కూడా ధైర్యం చెప్పుకుని వెళ్ళొచ్చు. కానీ దెయ్యం ఉందని తెలిసి కూడా అక్కడికి వెళ్ళామంటే మనిషి శవంగానే తిరిగొస్తాడు. చాలు, ఇక ఆపువయ్యా. ఏదేదో చెప్పి నన్ను భయపెట్టేస్తున్నావు. నువ్వు దెయ్యం కథలు చెప్పడం మానేసి వేరే ఏదైనా చెప్పవయ్యా. సరిపోయింది. నువ్వు రేపు చస్తే దెయ్యంగానే తిరుగుతావు. మల్లప్ప, నా చావుకు కూడా మర్యాద లేదా? నేను నిజమే చెప్తున్నానండి. పవిత్ర, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఎందుకు ఎక్కడికని అమ్మాయిలు అబ్బాయిలను అడగకూడదు. అడిగితే అమ్మాయిలకి అవమానం. ముందు నువ్వు వెళ్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఏంట్రా అలా కొరకరా చూస్తున్నావు? అప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను, ఇప్పుడు నాతో పాటు మనుషులున్నారు. నీ కథ. అప్పుడేదో నా లవర్ని తీసుకువెళ్లే కంగారులో కొట్టాను నేను, కానీ ఇప్పుడు కొట్టాలి అని ప్రిపేర్ అయి కొట్టడం మొదలు పెట్టాను. ఏ రేంజ్లో కొడతానో ఆలోచించుకో. కోచి కట్టుకున్న బచ్చగడివి రారా, నువ్వు చూసుకుందాం. ఒకే ఒక్క పంచ గుండెల మీద కప్పుకొని స్వతంత్రం ఇప్పించిన మహాత్మాగాంధీ పుట్టిన మట్టిరాయిది. బట్టల్ని చూసి అంచనా వేయకు. బట్టలేసుకోవడానికి బాడీ లేకుండా పోతుంది. మా చోటికి వచ్చి మమ్మల్ని అంటున్నావా? ఎంత ధైర్యం నీకు? నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ ఎక్కడి నుంచి వచ్చామన్నది ముఖ్యం కాదురా, శత్రువుని ఎలా కొట్టామన్నదే ముఖ్యం. పిల్లి అరుపులకి భయపడి పారిపోయేవాడిని అనుకున్నావా? వేటాడే సింహాన్నిరా. మీలాంటి దొంగలు నా చేతికి చిక్కితే ఏ కీలుకా కీలు విరిచి పారేస్తాను. వాడు చెప్పే మాటలు వింటావేంట్రా? వెళ్ళి కొట్టండ్రా. ఎక్కడికి వెళ్ళాడు? మనిషే కనపడడం లేదు. ఏమండి, పవిత్ర వెనకే కదండి వచ్చాడు, మనిషి కనపడడం లేదు. తెలియలేదా అన్నయ్య? అభి కూడా కనిపించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ జరిగిన గొడవ గురించి ఇంట్లో ఎవరు అడిగినా చెప్పొద్దు, సరేనా? సరే, చెప్పను. టైం అయింది, త్వరగా రా. మనం కనపడకపోతే దానికి కూడా వాళ్ళు భయపడిపోతారు. అలాగే. చూడరా, వచ్చేసారు ప్రేమ పావురాలు. నువ్వు చేసిన పనికి చేతిలో చాక్లెట్లు పెట్టి శాలువా కప్పి సన్మానిస్తారనుకుంటున్నావా? అయ్యో, ఏంటబి, నువ్వు మాతో పాటు స్పీడ్గా రావచ్చు కదా. అదేంటంటే అత్తయ్య, వచ్చేదారిలో ఓ పండ్ల చెట్టును చూసి పవిత్ర ఆ పండు కావాలని గోల్ చేసింది, అందుకే కొంచెం లేట్ అయింది. ఇంట్లో ఉన్న పళ్ళు తీసి నోటి దగ్గర పెడితేనే థూ అని ఊసేస్తుంది. ఇక్కడికొచ్చి ఏ పండు కావాలని అంత పంతం పట్టింది? ఏదో ఒక పండులే, వాళ్ళేదో వెళ్ళిపోయారు, వచ్చారు కదా, ఇంకెందుకు అనవసరమైన మాటలు. మీరిచ్చిన చనువేనండి ఇదిలా తయారైంది. మేం వచ్చిన దారిలోనే కదా మీరు కూడా వచ్చారు. మాకు కనిపించిన పండు మీకెలా కనిపించింది? రోహిత్, అది మంచి వాళ్ళకే కనిపిస్తుంది. నీలాంటి టిక్ టాక్ చేసే పిచ్చి వాళ్ళకంతా కనిపించదు. వెళ్ళు. రే, టిక్ టాక్ కి మర్యాద లేదా?
రే స్వామి, నీ దగ్గరున్న టాలెంట్కి అందరినీ సంతోషంగా ఇక్కడి నుంచి తీసుకెళ్లొచ్చు కదరా. ఎందుకురా కుక్క కరిచినోళ్ళ మొహం అంత చండాలంగా పెట్టావు? ఇప్పుడు ఏమంటావు? వెళ్లే దారిలో ఆడుతూ పాడుతూ అందరినీ ఆనందింపజేయాలంటావు. ఇక చూద్దుగాని నా టాలెంట్. ఇలాంటి వాణ్ణి కనడం కోసం వీళ్ళ అమ్మా నాన్న ఎన్ని మొక్కులు మొక్కారో ఏంటో బాబోయ్. దేనికి? నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. రే అభి, హా, ఎంత దృఢంగా ఉంచుకున్నావో శరీరాన్ని. అవును, అంతలో అసలు ఏం తింటుంటారు మీరు? పందిని తిని పొట్టను పెంచి నేనే హాయిగా నడుస్తున్నాను. ఆ. గట్టిగా గాలేస్తే ఎగిరిపోయే నువ్వు అంతలోనే అలసిపోయావా? అందుకనే అడవి పందిలా ఉన్నావు. నీ కంటికి కనబడడం లేదా? చూడు డ్రైవర్ తమ్ముడు, గుళ్ళో కట్టే గంట కింద ఉండదు, పైన ఉంటుంది. సరి ఏంటి మల్లప్ప, మంచి పని కోసం వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురొచ్చినట్టు ఎప్పుడు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి? నువ్వు మమ్మల్ని తిరిగి మా ఊరికి పంపించేలా ఉన్నావా లేదా? మీరేం భయపడకండి బాబు, మా ఊళ్ళో చిన్నపిల్లలు కూడా ఈ కాలువలు దాటేస్తారు. మీరెందుకు ఆలోచిస్తున్నారు? ఇలా చూడండి, నేను ఎలా నడుస్తానో మీరు అలాగే నడవండి. అక్కడక్కడ రాళ్ల మీద కొద్దిగా నాచు ఉంటుంది, అక్కడక్కడ గోతులు కూడా ఉంటాయి. నువ్వు అలా దొల్లుకుంటూ కోట్లాది మంది దేవుణ్ణి చూసి రావడం ఒకటి, ఈ నదిని దాటి వెళ్ళడం ఒకటే దివ్య. అందరూ దేవుడి మీద భారం వేసి నిర్మలమైన మనసుతో ఈ నదిని దాటుదాం. ఎవరు ఎన్ని పాపాలు చేసినా అది ఈ నదితో పోని. జై మృత్యుంజయ, జై మృత్యుంజయ, జై మృత్యుంజయ. రండి రండి, ఇటువైపు రండి. వస్తున్నా. ఇరా ఏం మొబైల్ రా అది? మాట మాటికి పైకెత్తి చూపిస్తున్నావు. నువ్వు కాలు పెట్టే చోట్ల వేళ్లు కూడా మునిగేంత నీళ్లు కూడా లేవు. మరి అలాంటప్పుడు ఎందుకే భయపడుతూ వస్తున్నావు పవి? నన్ను చూడు, నేనెంత ధైర్యంగా వస్తున్నానో. ఏమైంది? అయ్యో, అందుకే అంటారు ఒకళ్ళు కింద పడుతున్నప్పుడు మనం చూసి నవ్వకూడదు, అర్థమైందా? మళ్ళీ అది మనకే జరుగుతుంది, అర్థమైందా? బయలుదేరు. రే నువ్వు టిక్ టాక్ పిచ్చోడివా? నాకు టిక్ టాక్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. నీకు తెలుసా? అక్కడ నాకెంత మర్యాద ఉందో తెలుసా నీకు? నీకెలా తెలుస్తుందిలే. హే అభి, కమ్ ఫాస్ట్ యా. రే రండ్రా. ఏమయ్యా వాళ్ళు మల్లప్ప, వస్తారులే. ఇంతకు ముందు ఎప్పుడైనా నువ్వు ఈ కొండ మీదకి వచ్చావా? ఏంటి అలా అనేశారు? నా చిన్నప్పుడు 100 సార్లు వచ్చుంటాను. అబ్బో, అమ్మా, ఒరే ఉండరా, వస్తున్నాను. అయ్యో, ఇంకా ఎంత దూరమే? అయ్యో అమ్మా, అయ్యో నా ఏమైందండి? ఏమైంది? వదినా, ఇక్కడికి రండి. నా వల్ల కావట్లేదు. ఏమైంది? అయ్యో, ఇంకేమైందో తెలియలేదు. ఏమైంది సుష్మా? ఏమైందండి? ఏమైంది? ఏమైందో తెలియలేదు, ఇలా చేస్తున్నారు. ఏమైందన్నయ్య మీకు? ఏమైందో తెలియలేదురా. పవి, బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉంది, గ్లాస్ లో వేసివ్వు. సరేమా. ఏమైంది నాన్న? ఏమైంది నాన్న? త్వరగా ఇవ్వు. ఇది నాన్న, ముందు కొన్ని మంచినీళ్ళు తాగండి. తాగండి, 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 మొత్తం నీళ్లు తాగండి. కొంచెం అడ్డు తప్పుకోండి, ఎందుకండి అందరూ దూరంగా ఉండండి. మీకు? ఆయన విశ్రాంతి తీసుకునివ్వండి. తప్పుకోండి, అంత త్వరగా తప్పుకోండి, నడిచారు? దూరంగా ఉండండి. కొంచెం దానివల్ల గాలి ఆడాలి. అయ్యింది. మనం అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చుండకూడదు. కిందకి దిక్కకూడదని చెప్పి కిందకి దిక్కపోతే ఎలా డ్రైవర్ తమ్ముడు? కిందకి దిగిన తర్వాత పైకి ఎక్కి తీరాల్సిందే, వేరే దారి లేదు కదా. నేను అప్పుడే చెప్పాను, ఎవరు నా మాట వినలేదు. ఇంకా దారిలో ఏమేమి ఉంటాయో తెలియలేదే. మనం వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోవాలంతే. సరే అది వదిలేయండి, మనం నమ్ముకున్న దేవుడున్నాడు, ఆయన చూసుకుంటాడు. అన్నా ఇప్పుడు బాగుందా మీకు? పర్వాలేదురా. సరే వెళదాం పదండి. చెప్పేది వినండి. వద్దండి, చెప్తున్నాను కదా, ఉండండి. పర్వాలేదు డార్లింగ్, ఇంత దూరం వచ్చేసాం,
ఇంకా కొంచెం దూరమే కదా, వెళదాంలే, ఏమీ కాదులే. ఉమ్, ఉమ్, ఉమ్. నేను రెడీ అయిపోయాను, వెళదామా? మా అన్నంటే ఏంటి మరి? కాస్త మనసు ఆయనకి 60 కాదు వయసు, 16. చేతికి ఆ, ఇంకో 20 నువ్వు జాగ్రత్త, సంవత్సరాలు ఆయన్ని జాగ్రత్త.